హాయ్ అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయ ఉపదేశుల కాండము 15వ అధ్యాయము 10వ వచనము. నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. యేసుక్రీస్తు ప్రభువారి గొప్ప ప్రేమను బట్టి నిత్యము మనము ఆయన్ని ఎంతగానో స్తుతించవలసిన వారిగా ఉన్నాము. ఈరోజు ఆయన పరిశుద్ధ గ్రంథం ద్వారా ఆయన మనకిస్తున్న వాక్యము, మనకిస్తున్న వాగ్దానము ఏమిటి అంటే, మనము ఏ కార్యము తలపెట్టినా, మనం ఏ ప్రయత్నాలు చేస్తున్నా మరి వాటిలో ఆయన తోడుంటానని, మరి వాటిలో మనకి విజయాన్ని ఇస్తానని ఆయన పరిశుద్ధ గ్రంథం ద్వారా ఈరోజు మనలను ధైర్యపరుస్తూ ఉండగా, మనము ఈరోజు ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి మరి దేవుణ్ణి ఎంతగానో స్తుతించి మరి ఈ వాగ్దాన ఫలాన్ని నేను పొందుకున్నట్లుగా, నా జీవితంలో ఈ వాగ్దానం నెరవేరినట్లుగా ఈ రోజంతా కూడా నేను చేసే పనుల్లో విజయాన్ని నేను పొందుకున్నట్లుగా, మరి నేను ఏ పని తలపెట్టినా అందులో మరి నేను విజయాన్ని పొందుకొని వేరొకరికి మాదిరికరంగా నేను ఉండినట్లుగా సహాయము దయచేయమని మొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మనము ఆయన్ని స్తుతించే వారిగా ఉండాలి. ఆ తర్వాత ఆయన్ని అడిగేవారిగా ఉండాలి. ఆయన్ని అడిగినప్పుడే మనం ఏదైనా ఆయన చెంత నుండి పొందుకోగలుగుతాము. మనము ఊరికే వాక్యం వింటున్నాము, వాక్యం చదువుకుంటున్నాము, ఇంకా చాలు అనుకుంటే మరి మన అవసరతలన్నీ దేవుడికి తెలుసు, ఆయనే నా అవసరతలు తీరుస్తాడు అని అంటే నిజమే. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అంతరింద్రియాలు ఎరిగి ఉన్న దేవుడు. ఆయనకి ప్రతి ఒక్కరి అవసరత తెలుసు. ఏ సమయంలో ఎవరికి ఏది ఆయన కలగచేయాలో, మరి ఏ సమయాన ఎవరికి ఏది అవసరమో వాటిని ఇచ్చే అంత సామర్థ్యము యేసుక్రీస్తు ప్రభువారికి ఉంది. అది ఎటువంటి సమయంలోనంటే, మనము బాగా దుఃఖంలో ఉన్నప్పుడు, భరించలేని బాధలో ఉన్నప్పుడు, మరి మనము నిజంగా ప్రార్థన చేసుకోవడానికి సమయం లేనప్పుడు, మరి మహా దుఃఖకాంతులుగా అయినప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమయంలో మనకి ఓదార్పుని, ప్రేమను, మనకి కావలసిన సమస్తాన్ని మనం అడగకపోయినా ఆయన్ని అంగీకరించిన వారిగా, మరి తెలిసి తెలియక కొన్ని పరిస్థితుల వల్ల కుటుంబంలో దుఃఖం వచ్చినప్పుడు మరి అటువంటి సమయంలో దేవుడు మనకి తోడై ఉండి మన పట్ల కార్యాలు జరిగిస్తారు. కానీ అన్ని పరిస్థితులు బాగుండి వాక్యం చదువుకొని మరి ఊరికే వాక్యం వినేసి ప్రార్థన చేయడానికి మరి వెనకాడినట్లయితే మరి ఖచ్చితంగా ఫలాన్ని అనేది మనం పొందుకోలేము. దేవుని యొక్క కృపను అనేది మనం పొందుకోలేము. దేవుని కృప మనకి కావాలి అంటే ఖచ్చితంగా మొదటిగా ప్రార్థనలో దేవుణ్ణి స్తుతించాలి. తర్వాతగా మరి ఆయన మనకు చేసిన మేలును బట్టి ఆయన్ని స్తుతించి, తర్వాతగా మనకి ఇంకా ఏ అవసరతలు ఉన్నవి, వాటి నిమిత్తము మరి ఎక్కడ బలహీనులమై ఉన్నాము, ఎక్కడ మనము విజయం సాధించలేకపోతున్నాము అనేది మనం గమనించుకొని మరి అటువంటి విషయాల నిమిత్తం దేవుని చెంత మరి మోకాళ్ళతో మొరపెట్టేవారిగా ఉన్నప్పుడు మనం తప్పకుండా విజయాన్ని పొందుకుంటాము. ఈరోజు వాగ్దానము అని చెప్పి ఈ వాగ్దానం విన్నాను, ఓకే ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చేసాయా అనే హృదయంలో అనుకుంటే సరిపోదు. ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి దేవుని చెంత ప్రార్థించి, ప్రభువా నీ నిమిత్తము ఇదిగో తండ్రి నిన్ను బట్టి ప్రభువా ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా, ఇదిగో ప్రభువా మరి ఈరోజు నీవు నాకు తెలియపరిచిన, నాకు వినిపింప చేసిన ఈ వాగ్దానము మరి నా పట్ల, మరి నా కుటుంబం పట్ల, నా బిడ్డల పట్ల నెరవేరినట్లుగా మీరు సహాయము దయచేయండి అని మొదటిగా ప్రార్థించగలిగినప్పుడు మనం తప్పకుండా మరి ప్రతి దినము అనుదినము వాగ్దానాలలో నుండి మనము ఫలితాన్ని పొందుకునేవారిగా, దీవెనలు పొందుకునేవారిగా ఉంటాము. యేసుక్రీస్తు ప్రభువారు ఎంత గొప్ప ప్రేమ ఆయనది అంటే,
ఆయన మనలను ధైర్యపరచడానికి మరి ఆయన పరిశుద్ధ గ్రంథంలో భయపడకుడి, అధైర్యపడకుడి అని మరి ఆయన ఎన్నోసార్లు ఆయన పలికినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము. మరి మనల్ని అలా ఏ నిమిత్తమైనా భయపడొద్దు, బాధపడొద్దు, నేనున్నాను అని ఈరోజు మనకు చెప్పగలిగిన వారు కనీసం ఒక్కరైనా, అది మన కుటుంబ సభ్యులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఒక్కరైనా ఉన్నారా అనేది మనం ఒకసారి గమనించుకోవాలి. కానీ పరిశుద్ధ గ్రంథం చూసినట్లయితే మరి మనం యథార్థంగా ఉన్నప్పుడు, దేవుని ప్రేమలో మనం ఉన్నప్పుడు, దేవుణ్ణి మనము ఎక్కువగా ప్రేమిస్తున్నప్పుడు, మరి ఆయన బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు మరి ఆయన మనకి తోడుగా ఉన్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము. కాబట్టి మరి అబ్రహాము మరి తన కుమారుణ్ణి మరి బలివ్వమని యేసుక్రీస్తు ప్రభువారు అడిగినప్పుడు మరి తన హృదయానికి ఎంత కష్టంగా అనిపించినా తన బలివ్వడానికి వెనకాడక అక్కడ ప్రథమ స్థానం యేసుక్రీస్తు ప్రభువారికి ఇచ్చి మరి ఆయన కుమారుణ్ణి మరి కట్టెల పైన పడుకోబెట్టి అంతవరకు వచ్చిన తర్వాత మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆ బలిని ఆపి మరి ఆ బలి నిమిత్తము ఆయన పొదలో మరొక జంతువుని చూపించినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము. ఇంత గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు మరి ఈరోజు ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చి యేసయ్య అని మనం అడిగితే మన పట్ల ఈ వాగ్దానం యేసయ్య నెరవేర్చరా? ఖచ్చితంగా నెరవేరుస్తారు. అది ఎప్పుడు అంటే మనము నిజంగా యథార్థంగా ఉండి మరి హృదయపూర్వకంగా మరి దేవుణ్ణి మనము ఈ వాగ్దానాన్ని నా పట్ల నెరవేర్చు అని మనం అడిగినప్పుడు ఖచ్చితంగా మరి ఆ వాగ్దాన ఫలాన్ని మనం పొందుకునేవారిగా ఉంటాము. ఆయన పరిశుద్ధ గ్రంథంలో రాయించిన ప్రతి మాట మరి మనకి మంచిని చూపించేది, చెడు మంచిని తెలియపరచడానికి ఆయన పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాట రాయించి ఉన్నారు. మరి ఆ యొక్క మాటలు మనము విన్నప్పుడు, వాటిని చదివినప్పుడు వాటి నుండి మరి మనము గ్రహించుకోగలిగి మరి మన తప్పులను మనం సరిచేసుకొని మరి దేవుల్లో ఇంకను విశ్వాసులుగా ఉన్నప్పుడు మంచి ఫలితాన్ని మనం చూసేవారిగా ఉంటాము. ఒకవేళ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో, ఒకవేళ అది కుటుంబంలో కానివ్వండి, లేక మన బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, లేదా ఇంకా ఎక్కడైనా ఆఫీసుల్లో, ఇంకా వ్యాపారాలు చేసే చోట, అనేకమైన చోట్ల మరి ఎవరు ఏ వృత్తిలో ఉన్న ఆయా ప్లేసుల్లో మరి ఇబ్బందులు కలుగుతూ ఉన్నప్పుడు మరి అటువంటి సమయంలో నాకే ఆధారం లేదు, నాకు ఇక్కడ నష్టం కలుగుతుంది, నేను ఇలా బాధపడుతున్నాను అని అధైర్యపడకుండా మరి అబ్రహాంకి మరి తన కుమారునికి బదులుగా ఒక జంతువుని చూపించినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఆపద కలిగినప్పుడు మరి ఆయనే ఒక బలిపశువుగా వచ్చి మన కొరకు ఏనాడో మరణించి ఉన్నారు కనుక మనం ఈ లోకంలో వేటికి భయపడక ఆయన వాగ్దానాల పట్ల, ఆయన పట్ల నమ్మకం ఉంచి యథార్థవంతులుగా మరి మనము నీవలే నీ పొరుగు వారిని ప్రేమించమని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చిన ఆ వాగ్దానాలని, నా యొక్క ఆజ్ఞలను మనము అనుసరించే వారిగా ఉన్నప్పుడు తప్పక మనం గొప్ప ఫలితాన్ని మనం చూసేవారిగా ఉంటాము. కనుక ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఇస్తున్న వాగ్దానము మరి అన్ని విషయాల్లో కూడా మరి ఆయన మనకు తోడై ఉంటానని, నీ దేవుడైన యెహోవా నీ కార్యములు అన్నిటిలో, నీవు చేయి ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించునని ఆయన పరిశుద్ధ గ్రంథం ద్వారా సెలవిస్తూ ఉండగా మరి ఆయన మనము చేసే ప్రయత్నాల్లోనూ, మనం చేసే తలపెట్టిన కార్యాల్లోనూ ఆయన మరి తోడై ఉండి అన్ని విషయాల్లో ఆయన విజయాన్ని ఇస్తాను అని ఆయన సెలవిస్తూ ఉండగా ఆ మాటలను బట్టి, ఆయన ధైర్యాన్ని బట్టి ఆయన్ని స్తుతించుచు మరి ఆయన నామాన్ని గణపరుస్తూ ఆయన బిడ్డలుగా వేరొకరికి మాదిరికరంగా జీవిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, ఎన్నో గొప్ప ఉదాహరణలు మా ముందు నీవు ఉంచినందుకు వందనాలు.
ప్రభువా ఇదిగో మరి ఈరోజు ప్రభువా ఇచ్చి ఉన్న వాగ్దానాన్ని మా పట్ల నెరవేర్చండి. ఈ వాగ్దానాన్ని పొందుకోవడానికి మీకు మాకు మధ్యలో మలినం ఏమున్నను దాన్ని తీసివేసి పాపాన్ని కడిగివేసి దేవా యథార్థంగా ఉండి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి వాగ్దానాన్ని కూడా నాయన మా యథార్థతను బట్టి మేము మీ చెంత ప్రార్థించి దేవా వాటిని మేము పొందుకొని వేరొకరికి మాదిరికరంగా మీ నామానికి మహిమకరంగా మేము జీవించినట్లుగా మీరు సహాయము దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.